సర్వేపల్లి నియోజకవర్గం పిడూరు గ్రామంలో మంత్రి కాకాణి స్వరూపం నలుదిక్కుల అభివృద్ధి పనులు చేపట్టి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని జిల్లా వైసీపీ నాయకుడు సాయిమోహన్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పిడూరు గ్రామంలో ఆయన 5వ విడత మహిళా నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పిడూరు గ్రామంలో మహిళల నాయకత్వంలో 5వ విడత ప్రచారం ప్రారంభించాం. 5వ విడత ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరియు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారికి వాళ్ళ గుర్తులైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ మేము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. నిన్నటి రోజున తెలుగుదేశం వాళ్ళ ప్రచారంలో పిడూరు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం టైంలో తప్ప ఇంకేం లేదు, ఇక్కడేం కనపడలేదని చెప్పారు. పిడూరు గ్రామంలో మేము మీడియా మిత్రులకు చెప్తున్నా, ఎక్కడైనా పిడూరు గ్రామంలో తెలుగుదేశం టైంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకం కానీ ప్రారంభోత్సవ శిలాఫలకం కానీ ఉందేమో చూడండి. ఆ తెలుగుదేశం ఉన్నటువంటి 5 సంవత్సరాలలో సుమారు 15 నుంచి ఒక 20 లక్షల రూపాయల లోపల పనిచేసి, 20 కాకపోతే 30 లక్షల రూపాయల లోపల పనిచేసింది మాత్రం వాస్తవమే. ఇంత గ్రామంలో ఇన్ని రోడ్లు ఇవన్నీ వేస్తున్నారంటే 20 లక్షల రూపాయలతో అయ్యి అభివృద్ధి కనపడలేదంటాం ఆశాస్పదంగా ఉంది. పిడూరులో 5 బిట్లుగా ఉంటుంది పిడూరు గ్రామం. సీతారాంపురం గిరిజన వాళ్ళలో సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు పూర్తి అయిపోయినాయి. ఇది కానీ హరిజనవాడ పాత హరిజనవాడ కానీ గ్రామం కానీ పూర్తిగా సైడ్ కాలువలు ఒక్క ఏడు కూడా 2-3 మీటర్లు కూడా మట్టి పని సిమెంట్ రోడ్లు లేకుండా లేని ప్రదేశం లేదు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ యొక్క అంతర్గత కలహాలతో ఒక 20 మీటర్లు 30 మీటర్లు కొరపోయి ఉండొచ్చు, కానీ మొత్తం సిమెంట్ రోడ్లు కాలువలు నిర్మించాం. మిక్స్డ్ కాలనీలో పూర్తిగా సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది మాదే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రి మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి అవుతున్నారు. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడికి అవసరమైనటువంటి సైడ్ డ్రైన్లన్నీ కూడా నిర్మిస్తామని తెలియజేశారు మంత్రి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని కోరుకుంటూ, పిడూరు గ్రామంలో ఈ 5 సంవత్సరాలలో సుమారు చెరువులు కానీ 2 చెరువులు రిపేర్ చేశాం. గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ అన్ని శ్మశానాలు కానీ అన్నీ చెప్పుకుంటూ పోతే ఒకరోజు సరిపోద్ది నాకు. అవన్నిటికీ సుమారుగా 5.5-6 కోట్ల రూపాయలు వెచ్చించి 5 సంవత్సరాలలో పిడూరు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం. వీటికన్నిటికీ చక్కని నిదర్శనం చెరువులు చూడండి, అక్కడ కట్టిన నిర్మించినటువంటి శ్మశానాలు చూడండి, సైడ్ కాలువలు చూడండి, వీధులు చూడండి. అభివృద్ధి అంటే అవే అభివృద్ధి. అట్లా కాకుండా పిడూరులో ఏం కనపడలేదు అభివృద్ధి అని చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.